హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం కలిగింది. మిగతా రోజుల్లో ఈ ఉత్తర ద్వారం మూసివేయబడి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడే స్వామివారి దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఇక్కడ జగన్నాథ స్వామిని ప్రధాన ఆలయంలో పరమశివుడు, లక్ష్మీదేవి, హనుమ ఇలా వివిధ ఉపాలయాలు కలవు. ఈ ఆలయం చార్ధామ్లో ఒకటైన పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని మార్చి 2009లో కళింగ కల్చరల్ ట్రస్ట్ వారిచే నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయం గోడలపై చుట్టూ శిల్పాలతో అద్భుతంగా ఉంటుంది. పూరి జగన్నాథ ఆలయానికి ప్రతిరూపమైన ఈ ఆలయం అనేక విషయాలలో దగ్గర పోలిక కలిగి ఉన్నది. 100 మందికి పైగా కార్మికులు సుమారుగా 5 సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భగుడి, ముఖశాల, నాట్య మండపం, భోగ మండపం అచ్చం పూరి జగన్నాథ ఆలయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. చుట్టూ అద్భుతమైన ఈ రాతి శిల్పాలను చూస్తే కళ్ళు తిప్పుకోలేం. చుట్టూ ఈ ఆలయ గోడలపై దశావతారాల విగ్రహాలను చెక్కి ఉంచారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ భక్తులందరూ వైకుంఠ ఏకాదశి కావడంతో ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగిస్తున్నారు. ఆ ఎదురుగుండా కనిపిస్తున్నదే ప్రధాన ఆలయం. ఈ పక్కనే మనకి శివాలయం, విఘ్నేశ్వరుడు ఆలయాలు ఉన్నాయి, దర్శించుకోండి. ఈ ఆలయానికి తూర్పు ఎంట్రన్స్ కూడా ఉంది. తూర్పు ఎంట్రన్స్ లో జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర మొత్తం శిల్పాలుగా చెక్కబడి ఉంది. విశాలమైన ప్రదేశంలో హైదరాబాద్ నడి బొడ్డున ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ పక్కనే మనకి హుండీ ఏర్పాటు చేశారు. దాతలు ఎవరైనా ఉంటే మీ కానుకలను హుండీలో సమర్పించవచ్చు. ఈ హుండీ పక్కన చిన్న విగ్రహాలలాగే గర్భగుడిలో మనకి జగన్నాథ స్వామి దర్శనమిస్తుంటారు. ఈ చుట్టూ శిల్పాలను చూడండి, ఎంత అద్భుతంగా చెక్కారు. ఇలాంటి శిల్పకళ మన భారతదేశానికి మాత్రమే సొంతం. ప్రతి ఒక్క శిల్పం డీటెయిలింగ్ గా చాలా అద్భుతంగా చెక్కారు. ఆ శిల్పులకి హ్యాట్స్ ఆఫ్. ప్రధాన ఆలయం నుండి ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను, చూడండి. ప్రధాన ఆలయంలో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మనకు దర్శనం ఇస్తుంటారు. లోపల కెమెరాలో లేదు. నేను స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్తున్నాను. ఈ పక్కనే మనకి హనుమాన్ ఆలయం ఉంది, దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. స్వామివారి ఎదురుగా ఇక్కడ గరుత్మంతుడిని ప్రతిష్ఠించారు, దర్శించుకోండి. ప్రతి ఒక్కరు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. టెంపుల్స్ కార్నర్ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎంతమంది జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.